హలో ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆర్మీ ఏదైతే ఉందో బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇండియా వైడ్‌గా వేకెన్సీలు అనేవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. దీనికొచ్చేసి వేకెన్సీస్ 3000కి పైగా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 3586 సంథింగ్ వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అవైతే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఓకే. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మనం ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం స్క్రోల్ చేసామంటే కింద అప్లై లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఈ కానిస్టేబుల్ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ అప్లై హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేసామంటే అప్లై ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్లై చేసుకునే పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇది వచ్చేసి పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్. ఈ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారంటే పీడీఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఆ పీడీఎఫ్‌ని కూడా ఒకసారి మీరు క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఈ అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. మనకు వేకెన్సీ వచ్చేసి 3588 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 3406 వేకెన్సీ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్‌కి ఉన్నాయి. అలాగే 182 వేకెన్సీ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే డివైడ్ చేయడం జరిగింది. డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. మనకి నోటిఫికేషన్ వచ్చేసి 24థ్ జూలై నుంచి జూలై రోజైతే రిలీజ్ చేయడం జరిగింది. అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దీనికి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి లాస్ట్ డేట్ కూడా నేను చెప్తాను నెక్స్ట్. ఈ జాబ్స్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కొచ్చేసి ఇక్కడ చూడండి లెవెల్ 3 ప్రకారం సాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఎన్ని స్టెప్స్‌లో కంప్లీట్ అయిపోతుందంటే ఇక్కడ చూడండి. మనకి ఫస్ట్ వచ్చేసి ఒకటి పీఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దాని తర్వాత రిటన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్. కొంతమందికొచ్చేసి కొన్ని ట్రేడ్‌ల వాళ్ళకొచ్చేసి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందరికీ కాదు. ఏ ట్రేడ్ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారన్న దానికి మనం నెక్స్ట్ చూద్దాము. అలాగే ఇవన్నీ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 5 స్టెప్స్‌లలో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి అలాగే రిటన్ ఎగ్జామ్‌కి రెడీ అయిపోతే సరిపోతుంది. ఓకే. ఇవి కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ రన్నింగ్ పెడుతున్నారు. ఇంకా కొన్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు. వాటి గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹100 ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే అన్‌రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ₹100 అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఫీజు లేదు. మీకు ఫ్రీగానే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అన్‌రిజర్వ్డ్ అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ₹100 ఉంది. మీరు అప్లై చేస్తున్న టైంలో మాత్రం ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ మీరు వెరిఫై చేసుకొని సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మీరు రాంగ్‌గా అప్లై చేశారు అంటే దాన్ని మోడిఫై చేసుకోవాలంటే అప్పుడు మాత్రం ₹100 వరకు మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి మోడిఫికేషన్ చేయాలి అనుకున్నా కూడా. సో, అప్లై చేస్తున్న టైంలో సబ్మిట్ చేసే ముందు 1, 2 సార్లు మీరు రివ్యూ చేసుకొని ఆ తర్వాతనే సబ్మిట్ చేయడం మై బెస్ట్. ఈ జాబ్స్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్ వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మీరు ఈ వితిన్ ఏజ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నారు అంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అవి కూడా డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఏవైతే
కార్పెంటర్, ప్లంబర్, అలాగే పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, అలాగే అప్‌హోల్స్టర్ అని చెప్పి ఈ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మ్యాట్రిక్యులేషన్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి 2 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా! ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఈ సెక్షన్స్‌లలో ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో వీటినైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ మీద కూడా అప్లై చేసుకోవడానికి ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. ఇవి మాత్రం ఐటీఐ కంప్లీట్ ఐటీఐ వచ్చేసి ఎవరైతే కార్పెంటర్ లేదా ప్లంబర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, అలాగే అప్‌హోల్స్టర్ అని చెప్పి ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే మీరు కంప్లీట్ చేసి ఉంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ వేకెన్సీ అయిపోయిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేశారు. ఏదైతే 10th క్లాస్ మీద కంప్లీట్ చేసిన వాళ్ళకి కోబ్లర్, టైలర్, వాషర్‌మెన్, బార్బర్, స్వీపర్, అలాగే కోజీ సైక్స్ అని చెప్పి ఈ సెక్షన్స్‌లలో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికొచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఏదైతే ఈ సెక్షన్స్ ఉన్నాయో టైలర్, కోబ్లర్, బార్బర్, స్వీపర్ అని చెప్పి ఈ సెక్షన్స్‌లలో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి. అంటే వాటి మీద మీకు వర్క్ అనేది ప్రాపర్‌గా రావాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ ఐటీఐకి సంబంధించిన ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికొచ్చేసి ఎలాంటి స్కిల్ టెస్ట్ చేయరు. ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరగదు. వీటికి ఏవైతే 10th క్లాస్ మీద అప్లై చేసుకుంటున్నారో బార్బర్, స్వీపర్ వీటికొచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు కరెక్ట్‌గా ఈ పని వచ్చా రాదా అని చెప్పి బీఎస్ఎఫ్‌కి సంబంధించిన బోర్డ్ వాళ్ళే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. అక్కడ మీరు ప్రాపర్‌గా చేశారంటే అక్కడ క్వాలిఫై అయిపోతారు. ఓకే. మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి వర్క్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. టైలరింగ్, కోబ్లర్, బార్బర్, స్వీపర్ వీటికి సంబంధించింది. అలాగే వీటితో పాటు ఇంకా కుకింగ్, వాటర్ క్యారియర్, వెయిటర్ అని చెప్పి ఈ 3 డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైతే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్‌లో ఎవరైతే ట్రైనింగ్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందరికీ ఇక్కడ అవకాశం అయితే లేదు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఈ స్కిల్ టెస్ట్ కూడా మీరు పాస్ అయి ఉండాలి. ఏదైతే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పి ట్రైనింగ్ ఉందో ఈ ట్రైనింగ్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ అవకాశం అయితే ఉంది వీటికి అప్లై చేసుకోవడానికి. ఇక్కడ చూడండి మీకొచ్చేసి హైట్ ఎంత ఉండాలి అంటే 165 సెంటీమీటర్ హైట్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్‌కి. 75 నుంచి 80 చెస్ట్ ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 155 హైట్ అడుగుతున్నారు. చెస్ట్‌కి సంబంధించి టెస్ట్ ఏమి కండక్ట్ చేయరు. మీకు నాట్ అప్లికబుల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో, వీటిలో కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డిఫరెంట్ కేటగరీకి సంబంధించిన వాళ్ళకి. ఈ పీడీఎఫ్‌ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని మీరు క్లియర్‌గా రీడ్ చేయండి. రిలాక్సేషన్ మీకు అప్లై అవుతుందో లేదో అన్న దాని గురించి. ఓకే. ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆ తర్వాత క్లియర్‌గా రీడ్ చేసి అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి. ఫస్ట్ వచ్చేసి మీకు పీఈటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఈటీ అంటే ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి 5 కేఎం మీరు రన్ అయితే చేయాల్సి ఉంటుంది. 24 మినిట్స్‌లో 5 కేఎం రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 8.3 మినిట్స్‌లో 1.6 కిలోమీటర్స్ అయితే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత సెకండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సెకండ్ టెస్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. రిటన్ ఎగ్జామ్‌లో వచ్చేసి ఇక్కడ చూడండి క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్ అవేర్‌నెస్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పి ఈ 4 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 అవర్స్ పాటు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి లోకల్‌లోనే ఉంటాయి. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో. మీరు అప్లై చేస్తున్న ప్రాసెస్‌లో నియర్ బై సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 2 స్టెప్‌లలో క్వాలిఫై అయిపోయారంటే థర్డ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఎవరైతే ఐటీఐకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, ఐటీఐ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఎలాంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయి ఉంటారు కాబట్టి ఐటీఐ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నందుకు మీకు ఎలాంటి ట్రేడ్ టెస్ట్ అప్లై అవ్వదు. ఎవరైతే 10th క్లాస్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ట్రేడ్ టెస్ట్ అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి ఎవరెవరికి అప్లై అవుతుంది అంటే కోబ్లర్, టైలర్, వాషర్‌మెన్, బార్బర్, స్వీపర్,
కోజీ అని చెప్పి ఈ డిఫరెంట్ సెక్షన్స్‌లలో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో 10థ్ క్లాస్ మీద వీళ్ళకి మాత్రం ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పి దానికి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనమాట ఇది. మీరు టైలరింగ్‌కి అప్లై చేసుకున్నారనుకోండి. టైలరింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి టేకింగ్ మెజర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్, కటింగ్ ఆఫ్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫార్మ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు మెజర్‌మెంట్ ఎలా తీసుకుంటారో టైలరింగ్ వర్క్ చేస్తున్నప్పుడు, అలాగే క్లాత్‌ని ఎలా కట్ చేస్తారు, స్టిచ్చింగ్ ఎలా చేస్తారు అన్నది వాళ్ళ ముందు పెర్ఫార్మ్ అయితే చేసి చూపించాల్సి ఉంటుంది. ఓకే. వాషర్‌మెన్స్‌కి కూడా మీరు వాషింగ్ ఎలా చేస్తారు అన్న దాని గురించి వాళ్ళ దగ్గర చూపించాల్సి ఉంటుంది. ఓకే. రిమైనింగ్ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటికి ఎలాంటి ట్రేడ్ టెస్ట్ ఉండదు. అవి డైరెక్ట్‌గా మీరు క్వాలిఫై అయిపోతారు. ఈ అన్ని టెస్ట్‌లు కూడా మీరు పాస్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. అన్ని స్టెప్స్‌లలో ఏవైతే మీరు పెర్ఫార్మ్ చేశారో ఎగ్జామ్స్ ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వాటిలో ఎన్నైతే మార్క్స్ వచ్చాయో వాటిని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. దాంట్లో ఎవరైతే టాప్‌లో వస్తారో వాళ్ళకి సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. ఈ జాబ్‌కి అప్లై ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి కూడా మనకి పీడిఎఫ్‌లోనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, ఒకసారి పీడిఎఫ్‌ని మీరు క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. దీనికి సంబంధించిన లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.